మద్యం స్కామ్ కేసులో న్యాయవాది సమక్షంలో మిథున్ రెడ్డిని విచారించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి హైకోర్టు ఆదేశాలేంటి? అశ్విని, ఈ రోజు హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తనను సిఐడి విచారణకు, సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ హాజరు అయ్యేటప్పుడు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని, అదే విధంగా ఆ విచారణ జరిపేటప్పుడు ఆడియో వీడియో రికార్డు చేసేలా అనుమతించాలని కోరుతూ పోలీసుల్ని ఈ మేరకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ రోజు విచారణ జరిపింది పిటిషన్ పైన. అయితే ఆదేశాలు మాత్రము న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని చేయటంతో పాటు ఈ ఏదైతే అభ్యర్థన ఆడియో వీడియో ఏదైతే ఉంచాలి, అంటే ఆడియో వీడియో రికార్డు చేయాలి విచారణ జరిపేటప్పుడు అని ఆ అభ్యర్థనని మాత్రం తిరస్కరించింది. మరోవైపు పిటిషన్ తరపు న్యాయవాది కొంత ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపేటప్పుడు పిటిషనర్ పైన ఏదైనా చేయి చేసుకునే అవకాశం ఉంది అనేటువంటి ఆందోళనని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీని ఉండే విధంగా, అంటే క్లారిటీగా ఉండే విధంగా సీసీ ఫుటేజీని దాని ముందు చేయాలనేటువంటి ఇది ఆదేశాల్లో పేర్కొంది. ఈ మద్యం కేసుకి సంబంధించి విచారణలో భాగంగానే ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఈ విధంగా విచారించే అవకాశం ఉంది, ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ ఒకసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్, అసలు కేసులో నిందితుడు కాకుండానే ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు అన్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం పిటిషన్ ఉంది. ఇది తాజాగా ఏదైతే విచారణ సిట్ విచారణకు ఏదైతే రావాలని ఒక నోటీస్ ఇచ్చారో దానిపైన విచారణకు హాజరు అవుతాను, కానీ అయ్యేటప్పుడు మాత్రం న్యాయవాది సమక్షంలో చేయాలి అనే అభ్యర్థనను ఉంచిన నేపథ్యంలోనే ఈ రోజు విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్.